ఫ్రెండ్స్ సూర్యలంక బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాం రండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మను హియర్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ సూర్యలంక బీచ్కి వెళ్ళడానికి. అలా ఫ్యామిలీతో సరదాగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. ఫైనల్గా అయితే బాపట్ల చేరుకున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా సూర్యలంక వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక లోపలికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి క్రౌడ్ అయితే మామూలుగా లేదు. చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే సూపర్ ఉంది. మా ఫ్రెండ్ నేను కలిసి అలా కొంచెం క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మొత్తం తిరిగేసాం ఫ్రెండ్స్. ఇక్కడ క్లైమేట్ అయితే అసలు ఎవ్వరూ లేకుండా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. బీచ్లో ఎంజాయ్ చేయడానికి కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అలా కొంచెంసేపు సముద్రంలోకి వెళ్ళి అలా కొన్ని ఫొటోస్ దిగాను ఫ్రెండ్స్. అండ్ మా వాడు కూడా అలాగే ఫొటోస్ దిగి ఇంకా ఇద్దరం కలిసి బీచ్లో బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా బీచ్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అసలు లోపలికి లోతుకి అయితే అస్సలు వెళ్ళొద్దు. ఇంకా కొంచెంసేపు అలా ఎంజాయ్ చేశాక బాగా వాటర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకైతే చాలా చల్లగా ఐస్ క్రీమ్ తిన్నాం ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి. ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి ఇంకా మా ఊరు కోకన్ కూడా తీసుకుంటాం. ఇంకా దాంతో కొంచెంసేపు అటు ఇటు తిరిగి బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అది కూడా మాతో పాటు బాగా తిరిగింది. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఫస్ట్ లోపలికి రావడం చాలా భయపడ్డారు. అదే తర్వాత చాలా బాగా ఆడుతున్నారు, బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా అలా సరదాగా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఎక్కడానికి గుర్రాలు, ఒంటెలు, ఇంకా కార్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటితో చిన్నపిల్లలు అయితే అసలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ లొకేషన్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. అలాగే జనం కూడా బాగా వస్తున్నారు. అలలు అయితే మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్. చూడండి అలలు ఎలా వస్తున్నాయి. ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి అక్క వాళ్ళు పులిహోర తెచ్చారు ఫ్రెండ్స్. ఇంకా లంచ్ అదే చేసేసి ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే ఇంతే, చూస్తూ ఉండండి. ఇంకా ఫైనల్గా అలా బీచ్లో ఎంజాయ్ చేశాక బీచ్ పక్కనే చాలా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇంకా షాపింగ్ చేయడానికి వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి అక్కడ లేనిదంటూ లేదు ఫ్రెండ్స్. అన్ని గవ్వలతో తయారు చేసిన గవ్వల మీద పేర్లు రాయడం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి గుమ్మాలు తగిలించుకున్నాయి ఫ్రెండ్స్. ఇవి అంత కాస్ట్ కూడా లేవు ఫ్రెండ్స్. 190, 150. అండ్ బొమ్మలు కూడా చాలా తక్కువ కాస్ట్ ఫ్రెండ్స్ అక్కడైతే. అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు చూడండి ఫ్రెండ్స్, అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు వాళ్ళదైతే. అక్కడికి వెళ్ళామని ఏదో ఒకటి గుర్తుగా తీసుకోవాలని చెప్పి నేను మా ఫ్రెండ్ కలిసి కీ చైన్లు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ బీచ్లో ఫోన్పే అయితే అసలు పనిచేయదు ఫ్రెండ్స్. అండ్ బీచ్కి వెళ్ళినప్పుడు ఏమైనా కొనుక్కోవడానికి మనీయే ఫ్రెండ్స్, ఫోన్పే అలా లేదు. ఎలా ఉన్నా కానీ సిగ్నల్ రాదు ఫ్రెండ్స్ అసలు. ఇంక ఇవన్నీ గవలతో చేసినాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి అసలు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నేమ్స్ లెటర్స్ అయితే అసలు లేని లెటర్ అంటూ లేదు ఫ్రెండ్స్. గవలు ఇవన్నీ ఏమో కీ చైన్లు, గాజులు, ఇవన్నీ గవలతో చేసినాయి ఫ్రెండ్స్. అండ్ ఈ గవలు చూడండి ఎంత బాగున్నాయి, శంఖాలు. ఇదైతే 1500 అండ్ ఫ్రెండ్స్. అద్దాలు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. అద్దాలు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్తో డిఫరెంట్ కలర్స్తో చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎంత అందంగా ఉన్నాయో. అండ్ చాలా వెయిట్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఇంకా ఫైనల్గా షాపింగ్ మొత్తం చేసేసి ఇంకా అయితే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చూసాం ఫ్రెండ్స్ వచ్చే దారిలోనే. ఇంకా అక్కడ కోతులు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్.
ఇంకెంతే ఫ్రెండ్స్, రిటర్న్ అయ్యి వచ్చేసాం ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.